సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏపీ డిప్యూటీ సీఎం నా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మినిస్టర్ నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరిని మనం చూసుకుంటే కంపేర్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలోని ఎక్కువ ట్రోలింగ్స్ అయ్యేది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీదనే రీసెంట్గా అయితే తెలిసింది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి? ఎందుకంటే ఆయన లాంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయాన్ని అనుసరించే వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్రోలింగ్ ఎందుకు చేస్తారంటే, ఒక నిబద్ధత గల నాయకుడు ప్రజలకి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆ మాట మీద నిలబడి ప్రజలకి సాయం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన సేవాగుణం అంతా ఇంత కాదు. ఆయనలా సేవ చేయాలంటే మరో జన్మెత్తాలు ఎవడనే కానీ రాజకీయ నాయకుడు అనేవాడు. ఆయన లాంటి సేవ ఆయన ఖర్చు పెట్టినట్టు డబ్బులు, సొంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన అంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా కొంచెం భయం అయితే ఇలాంటి రాజకీయ నాయకుడు లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఈయన దైవాంశ సంభూతుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. అలాగే రేపు పొద్దున ఎవడైనా పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టాలని చూస్తే వాడు దుంపనాశనమే, ఏముండదు. రాజకీయాలలో అంత గొప్ప వ్యక్తిని ఈ తరం మనం చూసుండం. ఈ తరంలో చూసుంటాం, నెక్స్ట్ తరంలో కూడా చూడలేం కూడా. కష్టపడ్డ డబ్బులు, అన్ని డబ్బులు పేద ప్రజలకు ఇవ్వడం అంటే సామాన్యం కదబ్బా. జేబులోంచి డబ్బులు తీసివ్వడం అంటే ఇలా చేతికి ఎమికే ఉండదంటారు అతనికి. ఇచ్చేటమే డబ్బులు సంపాదించినాయి. అలాంటి గొప్ప నాయకుడు ఆయన మీద ట్రోల్ చేస్తారు వీళ్ళంతా. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు సంపాదించుకుని రాజకీయాలతో బతకడం, రాజకీయ తింటడం, రక్తపు కూడితే వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులంతా. కారణం ఏంటి? ప్రజలు డబ్బుని తింటున్నారు వాళ్ళు. ఈయన కష్టార్జితం అంటే ఈయన రక్తాన్ని ప్రజలకు ఇస్తున్నాడు. మీకు అర్థమైనా? ఈయన రక్తాన్ని ప్రజలకు ఇస్తున్నాడు. అలాంటి గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పోల్చుకుంటే ఎవడు సరిపోడు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో. ఏదో వాళ్ళ ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళేదో సొంత డబ్బులు ఇస్తున్నట్టు, ప్రజలకు సేవ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. నువ్వు ప్రజలకి సేవకుడు అంతే. మా డబ్బును మాకే ఇస్తున్నావు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, ఆయన సొంత డబ్బు మాకు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అలాంటి రాజకీయ నాయకులు లేడు కాబట్టి అంత గొప్ప మహానుభావుడు మళ్ళీ చరిత్రలో రాడు కూడా, అంత గొప్ప మహానుభావుడు. కాబట్టి ఏమంటారు దీన్ని, ఈ కుహానా రాజకీయ నాయకులు వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరైతే టీడీపీ నారా చంద్రబాబు గారికి ఇంత డబ్బులకి అంటే సుమారుగా 50 నుంచి 80 కోట్ల రూపాయలకి అమ్ముడు పడిపోయారు పర్ మంత్ కానీ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? ఎంటుకు ముక్కుతో సమానం పవన్ కళ్యాణ్ డబ్బు చిచ్చుకాగుతో సమానం. లేకపోతే అంత డబ్బు ఎవడన్నా సాయం చేశాడా సినిమా యాక్టర్ కానీ, లేకపోతే రాజకీయ నాయకుడు కానీ? ఈ సన్నాసులు మాట్లాడే మాటలు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తిని కూడా చూడలేని తత్వం, కుషిద్దం అంటారు కదా, ఈ తత్వంతో మాట్లాడతారు. ఆయనకు డబ్బు అవసరం అయితే రాజకీయానికి దరిద్రం. ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అవుతాడు. ఈయనేంటి సూపర్ స్టార్. ఎంతమంది అభిమానులు ఉంటారు? ఏ నాయకుడి కన్నా ఉన్నారు? ఇండియాలోనే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ తర్వాత ఈయనకి అంత ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాడేమో 50 లక్షలకి 50 కోట్లకి 100 కోట్లు అమ్ముకుపోతాడా? ఒక్క సినిమా 4 డేట్లు ఇట్టి 100 కోట్లు వస్తాయి అతనికి. ఎవడో పాలిటికల్ మాట్లాడే మాట మనం కరెక్ట్గా అసలు నమ్మకూడదు. ఇలాంటి వ్యక్తులను మనం కాపాడుకోలేకపోతే చరిత్రహీనం అయిపోతాం. కానీ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే చాలా విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి ఈ మధ్యలో. అసలు దాని మీద అసలు ఎందుకని జనసేన కానీ కూటమి ప్రభుత్వం ఎందుకని అసలు యాక్షన్ తీసుకుంటలేదు? అంటే అధికారంలోకి వస్తారని ఇంకా యాక్షన్ తీసుకోవడం మానేశారని? కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో వీళ్ళు పెట్టి నన్ను ఆడు ఇలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు అంటే కూటమి ప్రభుత్వం కక్షపూర్తంగా రాజకీయాలు చేస్తుంది అనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి మహానుభావుడు అలాంటి వెధవల గురించి పట్టించుకోకుండా అని వదిలేసినట్లు లెక్క. అర్థమైందా? ఆయనకు డబ్బు అవసరమా? ఈ రాజకీయ వ్యభిచారులు వాళ్ళు మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని మాట్లాడినారు. ప్యాకేజ్ ఇస్తారని. నీ అమ్మ ఒక్క నా కొడుకుని చూపించమను, ప్యాకేజ్ ఎక్కడ తీసుకున్నాడు? చేతగాని సన్నాసులు మాట్లాడతారు వాళ్ళు. దేవుడబ్బా పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. కాపాడుకుంటే సమాజం బాగుంటుంది, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఇలాంటి వ్యక్తుల్ని మనం, ఇలాంటి కోవలో ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి కోవలో ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకొచ్చి గెలిపించుకుని మనం పరిపాలన చేయించుకుంటే రేపొద్దున భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని ఎవడో సన్నసి ఏదో మాట్లాడినాడని 50 కోట్ల కంటే 100 కోట్లు అమ్ముకుపోయినా ఆయనకు 100 కోట్లు అమ్ముకుపోయేలాంటి ఇదెందుకు? రాజకీయం ఎందుకు? రాజకీయం 1,00,000 కోట్లు సంపాదించేసుకుని ఇప్పటికి భూములు కొనేసి ఉంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు పంచకుండా ఉంటే 1,00,000 ఎకరాలు భూమి కొనేసినాం.
అదోలు మాట్లాడుతున్నారు, అవి పెద్ద పట్టించుకోకూడదు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది అంటే ఆయన ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత పిఠాపురం మొత్తం వదిలేశారని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు ఆయన ఒక పిఠాపురానికి ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికి మంత్రి, రాష్ట్రానికేమో ఉప ముఖ్యమంత్రి, మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత. పిఠాపురాన్ని ఏం వదిలేరు. పిఠాపురాన్ని అంటే రోజు వెళ్ళి కనపడి అందరు ఎమ్మెల్యేలాగా కూర్చునే సమస్యలు తీర్చే అవసరం లేదు. తీర్చడానికి కొంతమంది మనుషులు ఉన్నారు అక్కడ, తీర్చుతారు. ఈయన వచ్చి చేసే కార్యక్రమాలను చేస్తారు. అద్భుతమైన ప్రగతి సాధించబోతుంది పిఠాపురం. పిఠాపురం ఇప్పటికే ఇండియాలో పిఠాపురం అంటే ఎక్కడుందో తెలిసేది కదా, ఇండియా మొత్తానికి తెలిసింది ఇప్పుడు పిఠాపురం గురించి. కాబట్టి పవన్ కళ్యాణ్ మహామనిషి, ఆయన్ని కాపాడుకుని మన రాజకీయాలు చేయించుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. పదవి ముఖ్యమంత్రిని చేసుకోవాలా, తర్వాత ప్రధానమంత్రిని కూడా చేసుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని గెలిచిన తర్వాత వర్మను వదిలేసిన పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు? వర్మ బాధ్యత ఆయనకి ఏం సంబంధం అండి? అదే వర్మ గారిని గతంలో చూసుకుంటే వర్మ గారే అది మా విజయం మీ చేతిలో పెట్టామని పవన్ కళ్యాణ్ గారే అన్నారు. అవును, ట్రోలింగ్ చేస్తున్నారు. అవును. మరొకటి చంద్రబాబు గారు కూడా డిప్యూటీ ఏదైతే నాగబాబు గారికి ఇచ్చిన పదవి కూడా ఆయనకి అందిస్తానని కూడా చెప్పారు. దీనికోసం ఏమంటారు? ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇస్తానన్న పదవి ఆయనకి ఇస్తానని లేదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది ఈ మన కూటమి ప్రభుత్వంలో ఈ కూటమిలో భాగంగా, ఈ సఖ్యతలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీని నాగబాబు గారికి ఇచ్చారు. ఎవరికి? జనసేన తరపున. మరి తెలుగుదేశం తరపున ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుది. ఆ చంద్రబాబు నాయుడు లోకేష్ పిలిచి బాబు కూర్చోబెట్టి మాట్లాడాలా. అది మనకు సంబంధం లేని విషయం. దాన్ని పట్టుకుని వీళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మను వదిలేశాడు. ఏం మాటలు అవి? వర్మను వదిలేలా, ఆయన వదిలించుకున్నాడు. పదవి ఇవ్వలేదని, వాళ్ళ బాస్ పదవి ఇవ్వలేదని ఈయనమ్మో ఏలి ఇటుపక్క చూపుతాడు. ఆయన చంద్రబాబు ఆయనకి దేవుడే, పవన్ కళ్యాణ్ లాగేసుకున్నాడు మాట్లాడతాడు. మరి ఏ కారణం చేత ఇవ్వాలో చంద్రబాబు నాయుడు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలా, మనకు తెలియదు. అది అదొకటి. విడుదల రజనీ గారి మీద కూడా ఒక చూసుకుంటే టీడీపీ మినిస్టర్ గారు ఒక ఆయన బ్యాక్ మెయిల్ చేస్తున్నారంటే ఫోన్ యాక్ట్ చేసి అనుకున్న డేటా అంతా తీసి మళ్ళీ ఎలా లోపల పంపించని చూస్తున్నారు. దీనికోసం అంటారు అది అంతర్గత వ్యవహారం, మనకు తెలియదు. అది మన దగ్గర మనం మాట్లాడేది మనకు తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఆ డేటా ఏమో కరెక్షన్ చేసారో అవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. విడుదల రజనీ గారు నిజంగానే 2 కోట్ల బెదిరించి తీసుకున్నారంటే అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం? రాజకీయాలలో కొంతమంది దౌర్జన్యాలు చేస్తుంటారు. మరి అప్పుడు రాక్షస పాలన మా టైంలో ఇలాంటి వాళ్ళు చేసే ఉంటారు. నాకు తెలుసు, చేయకుండా లేరని మనం చెప్పలేం కదా. జగన్ పాలన అంతా రాక్షస పాలన కదా. వన్ వే దౌర్జన్యం, దుర్మార్గం. ఈ రెండుతో పాటు సంక్షేమంలో సంక్షేమం ఇస్తున్నట్టు చేసి సంక్షేమంలో బాగా దోశారు. మన ఇసుకలో బాగా దోశారు, లిక్కర్లో బాగా దోశారు, మైన్స్లో బాగా దోశారు, అన్ని రకాలుగా ఇళ్ల స్థలాల్లో బాగా దోశారు. అన్ని దోపిడీలు అయిపోయినాయి. అలాంటి రాక్షస పాలన విధ్వంసం అయిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందులో మంచిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రీసెంట్ గా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాటలు లేనప్పుడు అయ్యే మాట్లాడతారు కదా. కూటమి ప్రభుత్వం అన్యాయం ఎందుకు చేస్తుందండి? పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ నాయకుడు అందులో ఉన్నాడు. ఏమన్నా అన్యాయం చేస్తే ఊరు కూడా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇలా అన్యాయం చేస్తానని చెప్పేస్తాడు. ఆయనకి మొహమాటం ఉండదు. రైతు భరోసా ఆపేశారని వస్తారండి. 9 నెలలే కదా అయింది. అన్ని కూట కట్టుకుని ఇప్పుడు ఆయన ప్రకటించినంటేనే, ఆయన ప్రకటించిన దాంట్లో 2 ఇప్పుడు అమలు అవుతున్నాయి. ఒకటి మన గ్యాస్ ఒకటి ఇస్తున్నారు, అలాగే పెంచిన 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా ఒకటి స్టార్ట్ చేస్తారు. ఇంకా 4 కదా, 4 చేస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏం బాధపడొద్దని చెప్పండి జగన్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కూడా తిరుగుతానంటున్నారు కదా, తిరిగితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఏముంటదండి, ఏముండదు. ఇప్పుడు అతను మెయిన్ గా నాశనం చేసిందంటే పంచాయతీ వ్యవస్థని. పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవడన్నా అంటే ఆంధ్రప్రదేశ్ లో తొలిగా ఫస్ట్ గా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేసేసాడు. అసలు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే వాల్యూ లేదు, పంచాయతీ మెంబర్ అంటే వాల్యూ లేదు. అంత దరిద్రంగా ఆ పంచాయతీ వ్యవస్థను భూమిలో పాతేశాడు. మరి అలాంటప్పుడు ఊళ్ళోకి వెళ్తే ఎవడు గౌరవిస్తాడు చెప్పు? పంచాయతీ ప్రెసిడెంట్ వాల్యూ లేకపోతే ఊళ్ళో ఉన్న ప్రజలకు వాల్యూ ఉంటుందా? కాబట్టి ఆయన గురించి మాట్లాడడం టైం. ప్రజల్ని మభ్య పెట్టారు, ప్రజల్ని కేవలం ఓట్ల కోసమే అంత పథకాలు అయితే అని చెప్పారని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు? కూటమి ప్రభుత్వం కేవలం ప్రజల దగ్గర నుంచి ఓట్ల కోసమే ప్రతి పథకం అప్పచెప్పారు, వాళ్ళు కేవలం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పథకాలు అయితే అమలు చేయాలని కూడా మాట్లాడుతున్నారు. చేస్తారు, టైం పడుతుంది. అవతల ముందు ప్రభుత్వం విధ్వంసం తెలుసు కదా మనకి.
కాబట్టి కొంచెం టైం పడుతుంది నిలదొక్కుకోవడానికి. నిలదొక్కున్న తర్వాత తారాస్థాయిలో ఎగుతుంది ప్రభుత్వం. ఇబ్బంది ఏమి లేదండి. ఇక జగన్మోహన్ రెడ్డి రాడండి. జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే చేత కాదు అతను. అప్పుడు ఆయన పరిపాలనే చేత కాదు, పరిపాలన అవగాహన లేదు అతని పరిపాలనలో, అసమర్థుడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎవరు కోరుకుంటాడు? ఎవడు కోరుకోడు. రైతులకు అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం నేను వచ్చిన తర్వాత 50,000 రూపాయలు రైతు భరోసా చేసే అవకాశం కూడా ఉన్నదని కూడా చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? ఆ బొల్లి మాటలు సొల్లు మాటలు ఇవన్నీ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ మాయ మాటలు. లేకపోతే రాజకీయాలు చేసిన ఫస్ట్ అతను నేర్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని తిట్టించకూడదు. సొంత డబ్బులతో రాజకీయం చేసుకున్న నాయకుడిని ఇష్టార్థాన్ని తిట్టించాడంటే అతని సంస్కారం ఏంటి? అతను సంస్కార వీనుడి కింద నిలబడిపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళే కేవలం ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి లాగినందు వల్లే. సొంత డబ్బులతో రాజకీయం చేసుకుంటే ఎంతో సేవ చేసే మహా దేవుడు లాంటి మనిషిని అన్నందుకే ఈ రోజు సర్వనాశనం అయిపోయి అతపాతాలని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే సర్వనాశనమే. పోసాని కృష్ణమూర్తి రిలీజ్ అయ్యాడు కదా ఆయన రీసెంట్ గా. నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు? ఈయన కేవలం కక్షగానే అంటే రివెంజ్ కోసం అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుతుంది. రివెంజ్లు ఏముంటాయండి? తప్పులే ఉంటాయి. ఎవడు తప్పు చేస్తే వాడు పోవాల్సిందే. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఉచ్చనీచాలు లేకుండా సమాజాన్ని భ్రష్టు పెట్టించినటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు. అందరినీ అరెస్ట్ చేస్తారు, తప్పదు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నదన్నారు. ఎంతవరకు? లేదు, అక్కడ ప్రచారం చేస్తారు. తమిళనాడు దాకా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక మార్గంలో పెట్టకుండా ఇంకో దాంట్లో వీళ్ళు కాలు పెట్టారు. ఈ రాష్ట్రాన్ని సన్మార్గంలో పెట్టాలి ఫస్ట్. అంటే బీజేపీ కూడా అక్కడ ఉంటుంది కదా, బీజేపీ తరఫు పోటీ చేసే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. లేదు అదేముండదు. నేనేమనుకుంటానంటే ఆ రాష్ట్రంలో విపరీతంగా ప్రచారం చేస్తారు ఆయనతోటి. బీజేపీ ప్రభుత్వం చేయించుకుంటుంది. అక్కడ కూడా విజయానికి అక్కడ కూడా కారణం అవుతాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పేరు అదే పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పటికే ఇండియా అంతా కూడా నెంబర్ 1 రాజకీయ నాయకుడిని కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఒకవేళ తమిళనాడు వెళ్తే ఎలా ఉండే అవకాశం? చాలా మంది అభిమానులు ఉన్నారు కదా. ఎక్కడైనా నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మూడే పనిచేస్తాయి. నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, నిబద్ధతతో కష్టపడి పనిచేసి ప్రజలకు న్యాయం చేయి. ఆ ఒక్కటి నేర్చుకున్నవాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తాడు. థ్యాంక్ యూ.